దేవినేని అంటే నిజానికి ఒక కుటుంబం పేరు మాత్రమే. కానీ అదే పేరు ఆ ప్రాంత రాజకీయాలతో విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకుంది. ఇక కొన్ని దశాబ్దాలుగా అక్కడ రాజకీయ మంత్రాంగం నడుపుతుంది ఆ పేరు. ఇప్పుడు కూడా ఆ కుటుంబం విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎన్నికల యుద్ధానికి సై అంటుంది. ఈసారి ఎన్నికల్లో అధికార వైసీపీ అభ్యర్థిగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న దేవినేని అవినాష్ గురించి బీఆర్కే న్యూస్ ప్రత్యేక కథనం. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతున్నారు దేవినేని అవినాష్. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం నుంచి పోటీ చేసిన తన తండ్రి స్వర్గీయ దేవినేని నెహ్రూ తరపున అవినాష్ గతంలో ప్రచారం చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమ విద్యార్థి జేఏసీ కన్వీనర్ గా లక్షల మంది విద్యార్థులను సమీకరించి రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారాయన. జలదీక్ష మరియు అనేక ఇతర విద్యార్థి ర్యాలీలతో సహా సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆయన చురుకుగా పాల్గొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక హోదా కోసం ఏపీ నిరసనలకు నాయకత్వం వహించారు. ఇందులో భాగంగా ఆయన యువకులతో కలిసి అనేక ఆందోళనలు, బైక్ ర్యాలీలు నిర్వహించారు. అవినాష్ కాంగ్రెస్ లో ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరియు విజయవాడ పార్లమెంటరీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. దేవినేని అవినాష్ 2014 లోక్సభ ఎన్నికల్లో విజయవాడ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ ఆయన తెలుగుదేశం పార్టీకి చెందిన కేసినేని శ్రీనివాస్ చేతిలో ఓడిపోయారు. తర్వాత అతను తన తండ్రి దేవినేని నెహ్రూతో కలిసి 2016లో తెలుగుదేశం పార్టీలో చేరారు. నాటి ఏపీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఆయన నాయకత్వ లక్షణాల గురించి ఆయన్ను తెలుగుదేశం పార్టీ యువజన విభాగమైన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సహా 2019 సార్వత్రిక ఎన్నికలను క్లీన్ స్వీప్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొడాలి వెంకటేశ్వరరావుపై అవినాష్ మళ్లీ 2019లో పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికలు అతనికి మొత్తం రాష్ట్రంలో భారీ అనుచరులు సంపాదించి పెట్టాయి. రాజకీయ అనుభవంతో సంబంధం లేకుండా యువతలో అతను తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత అవినాష్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి నవంబర్ 2019లో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుత సమాజంలో ఉన్న సబ్జెక్టులు మరియు సమస్యలపై యువత దృష్టి పెట్టాలని అవినాష్ అభిప్రాయపడ్డారు. రాబోయే తరం ఉజ్వల భవిష్యత్ కోసం యువతకు సాధికారత కల్పించడం కూడా ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీలో చేరిన అవినాష్ ను వైసీపీ అధిష్టానం ఎన్నికల ముందు విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించింది. ఇక అవినాష్ కుటుంబం గురించి చెప్పాలి అంటే ఆయన మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నాయకుడు దేవినేని నెహ్రూ కుమారుడు. నెహ్రూ 1980లో విజయవాడ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన వ్యక్తి. 1982లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని ప్రారంభించడంతో నెహ్రూ క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించి 1983లో ఎమ్మెల్యే అయ్యారు. కంకిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన ఎన్టీ రామారావు హయాంలో కొంతకాలం కేబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు. ఎన్టీఆర్ తెలుగుదేశం అభ్యర్థిగా 1996 ఎన్నికల్లో విజయవాడ నుంచి లోక్సభకు పోటీ చేశారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్లో చేరిన ఆయన ఆ తర్వాత దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగారు. 2004 ఎన్నికల్లో విజయం సాధించారు. జిల్లా రాజకీయాలను శాసించి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తిగా మరోసారి ఎన్నికల్లో గెలిచి కొడుకు అవినాష్ ఎమ్మెల్యే కావాలన్న కలను సహకారం చేసుకోకుండానే ఆయన ప్రాణాలు కోల్పోయారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని, ఆయన కలను సాకారం చేసే దిశగా అడుగులు వేస్తున్న దేవినేని అవినాష్
ఈసారి ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి అధికార వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఆయన తనకంటూ ప్రత్యేక నాయకత్వ లక్షణాలతో ముందుకు వెళ్తున్నారు. ఆ క్రమంలోనే ఈసారి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి తన సత్తా చూపించేందుకు సిద్ధపడుతున్నారు అవినాష్.